అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మూవీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, ఈ న్యూస్ ఎవరైతే మళ్ళీ చేసేసారో ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. మరి ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తాం మళ్ళీ కదా. సో పలానా వాళ్ళు ఇలా చేశారంట, పలానా వాళ్ళు ఇలా చేశారంట అని మనం ఎందుకు చేస్తామని సమ్ పాయింట్ అనిపిస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేయాలనిపిస్తుంది కదా. అదే సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా, ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే, ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే 49% జెనెటిక్స్ నుంచి వస్తుంది, 51% ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. సో 40% అక్కడ చూసుకున్న పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఉంటారు, 27% స్కూల్ ఎన్విరాన్మెంట్ అవన్నీ ఉంటాయి, 13% సోషల్ మీడియా, 13% ఇంకా అదర్ యాక్టివిటీస్. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాటింగ్స్ ఎక్కువ అయిపోయాయి, ఎవరిని అసలు అక్కడ పర్సన్ ఉన్నాడా లేదా కూడా తెలియదు, చాటింగ్ చేసేస్తాం, మన పర్సనల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తాం, మన ఫొటోస్ షేర్ చేస్తాం, ఇవన్నీ క్రిమినల్స్కి దారి తీస్తున్నాయి, నెగిటివిటీకి దారి తీస్తున్నాయి. సో ఇవన్నిటికి ఒక బౌండరీ అనేది ఉండాలి, లేకపోతే ఎవరు ఎలా తయారవుతారో ఎవరికి తెలియట్లేదు అసలు. నిజమే, అది ఇంట్లో ఉన్న వాళ్ళకి కనీసం తిన్నారా అని కూడా అడగరు, కానీ వాడు ముక్కు తెలియదు మొహం తెలియదు, వాళ్ళకి మాత్రం తిన్నావా, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతుంటారు. నిజంగా ఈ చాటింగ్ సిస్టమ్ కూడా చాలా అయిపోయింది, మా ఫోన్లో కూడా చాలా వరకు ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు అసలు. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కరెక్టే, ఇప్పుడు పేరెంట్స్ ఆమె ఇప్పుడు ఎందుకు చనిపోయింది, స్ట్రిక్ట్ చేయడం వల్ల, ఒప్పుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పడం. అంటే పేరెంట్స్ ఇప్పుడు స్ట్రిక్ట్ చేయాలంటే కూడా భయపడుతున్నారు ఇన్సిడెంట్ నుంచి. నిన్న మేము ఒక ఫ్యామిలీలో మాట్లాడుకునేటప్పుడు పిల్లలకి ఏమైనా చెప్పినా మనకే సెక్యూరిటీ లేకుండా అయిపోయింది, పిల్లలు కూడా ఏం చేస్తారన్న ఆ ఫీల్డ్లో ఉన్నారు. అసలు పిల్లలు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి పిల్లలకి, లేకుంటే వదిలేయాలి గాలికి. ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ ఇచ్చారు, కానీ యాక్చువల్గా ఉంది 4 ఆప్షన్స్. ఓకే, ఫస్ట్ అసలు ఇన్వాల్వ్ గారు పేరెంట్స్, ఫస్ట్ కేటగిరీలో మదర్ ఫాదర్ ఇన్వాల్వ్ కారు, జస్ట్ కనేసాము వాళ్ళు పెరుగుతారులే అని ఏం పట్టించుకోరు, ఏదో స్కూల్లో వేసేస్తారు, పోతాడు వస్తాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, హోంవర్క్ రాసాడా లేదా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏం తెలియదు అనమాట, అన్ఇన్వాల్వ్డ్ అంటారు వాళ్ళనే. నెక్స్ట్ కంఫర్ట్ పేరెంటింగ్ అంటారు, ఇవన్నీ స్టైల్స్, పేరెంటింగ్ స్టైల్స్. కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్స్ అంటే ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు, చాలా ప్యాంపరింగ్ చేస్తారనమాట, అడగక ముందే అన్ని కొనిచ్చేస్తారు, ఇది కావాలా ఇది కావాలా అని వాళ్ళే ఎక్కువ ఓవర్గా చేసేస్తారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే అడగగానే ఇచ్చేసారు కదా, పేషెన్స్ అనేది ఉండదు, డిసిప్లిన్ అనేది ఉండదు, డిమాండింగ్గా ఉంటారు, నాకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కావాలంతే. అక్కడ ఎవరు పేరెంట్ ఎవరు పిల్లలు అనేది తెలియదు, అక్కడ వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. సో పెయిన్ అనేది తెలియదు, ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది దొరకలేదు, స్ట్రిక్ట్గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చేస్తాం, ప్రాబ్లం ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ తెలియదు కదా ఎలా ఉంటాయని. సో అది చేసేస్తారు అన్నోయింగ్లీ, అవుట్ ఆఫ్ లవ్ అది చేసేస్తారు. థర్డ్ కేటగిరీ ఏంటి అని అంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. మీరు అన్నట్టు నేను చెప్పిందే వినాలి, ఓకే నేను చెప్పిందే చేయాలి. ఆ పిల్లల మాటలు అసలు పట్టించుకోరు, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు, ఎంతసేపు ఫోర్స్ చేస్తుంటారు అనమాట, చదువు చదువు చదువు, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు, అమ్మాయి అయితే ఎవరితో మాట్లాడకూడదు, నువ్వు పంజాబీ డ్రెస్లే లేకపోతే ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెసే వేసుకోవాలి, ఇలానే కూర్చోవాలి, ఇలానే తినాలి, అప్పుడే పడుకోవాలి, ఇప్పుడే లేవాలి అనేది స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నీ, అస్సలు ఫ్రీడమ్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు ఏమవుతారు అని అంటే ఫస్ట్ అన్హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉండరు లోపల నుంచి, ప్రతిదీ డిపెండ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ చెప్పేస్తారు కదా ఆల్రెడీ నువ్వు ఇది చేయాలని, డెసిషన్ మేకింగ్ తీసుకోరు. రేపు కెరీర్లో కూడా నువ్వు ఎంపీసీ తీసుకుంటావా బైపీసీ తీసుకుంటావా అంటే వాళ్ళు చూస్ చేసుకోరు, మా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకుంది నేను కూడా అదే తీసుకుంటా, మా ఫ్రెండ్ ఆ కాలేజ్కి వెళ్ళింది నేను కూడా అదే కాలేజ్లో జాయిన్ అవుతా అని డిపెండ్ అయిపోతుంటారు. సెల్ఫ్ మేకింగ్ అనేది ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు, ఎంతసేపు ఎదుటి వాళ్ళపైనే డిపెండ్ అయిపోతుంటారు. ఓకే, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను అంటే ఏమనుకుంటారేమో, నేను మాట్లాడితే జడ్జ్ చేస్తారేమో, చూడు వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు కదా అని ఇన్సెక్యూరిటీ అనేటివి ఉంటాయి ఇలాంటి స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వరు కదా, అన్ని వాళ్ళలోనే దాచేసుకుంటారు, ఒక డస్ట్బిన్ లాగా, చిన్న మాట అనగానే ఏడ్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి స్ట్రిక్ట్ చేస్తే. ఇక్కడ ఈమె కేసులో కూడా ఏమైంది, వాళ్ళ మమ్మీ ఒప్పుకోకపోయేసరికి
చాలా రీజన్స్ ఉండొచ్చు ఎందుకు ఒప్పుకోవట్లేదు అని. ఎందుకంటే పేరెంట్స్ కంటే ఎక్కువ పిల్లలకు తెలియదు కదా. రేపు పొద్దున ఇప్పుడు చేసుకుంటున్నా బానే ఉంది, ఒక 2 months 3 months తర్వాత అప్పుడు పిక్చర్ కనిపిస్తుంది, ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అనేది కనిపిస్తుంది. అప్పుడు రియలైజ్ అయిన తర్వాత ఏం లాభం చెప్పు, ఈ భూమి మీదనే ఆ మంచి లేకపోతే నీకు కదా. సో ఈ స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ ఎవరు చేసినా కూడా ప్లీజ్ అవాయిడ్ చేయండి. అలా అని కంఫర్ట్ కూడా ఉండకండి. మరి ఏం చేయాలి అంటే ఎస్ అంటే నెక్స్ట్ వస్తుంది స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్. నేను పేరెంట్స్ కి ప్రోగ్రామ్స్ తీసుకుంటూ ఉంటాను. 2 hours కన్విన్స్ చేయడానికి నాకు టైం పడుతుంది అనమాట. ఎందుకు కొట్టకుండా తిట్టకుండా పెంచాలి, మరి వాట్ ఈస్ ద రైట్ వే అని చెప్పడానికి 2 hours పడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 starting 3లో కూడా ఫస్ట్ కనెక్షన్ అనేది లేదు, ఓకే, కంట్రోల్ అనేది లేదు, ఆ స్కిల్ని కూడా డెవలప్ చేయట్లేదు. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైతే స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ చేస్తారో వాళ్ళు పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ హ్యాపీ, పిల్లలు కూడా హ్యాపీ, ఓకే, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. రేపు పొద్దున ఫ్యూచర్లో మంచిగా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు మీరు కనుక మంచి స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ చేస్తే. మరి ఎలా చేసుకోవాలి అని అంటే ఆ కనెక్షన్ అనేది ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. పిల్లలకి మీకు మధ్య ఒక కనెక్షన్ అనేది ఉండాలి. కనెక్షన్ అంటే ఎమోషనల్ కనెక్షన్. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, దాంట్లో బ్యాటరీ ఉంది, కానీ సిగ్నలే లేకపోతే నేను ఎలా కాల్ కనెక్ట్ చేసి మాట్లాడతాను? అది ఎంత మంచి ఐఫోన్ అయినా కూడా వేస్టే కదా. ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. సేమ్ పేరెంట్స్కి పిల్లలకి మధ్య కూడా మీ మాట ఎందుకు వినట్లేదు అని అంటే మీ మధ్య కనెక్షన్ మిస్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మా వాడు వినట్లేదు, ఓకే, ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎందుకు వద్దంటుందో కూడా తెలియకపోతే ఆ కనెక్షన్ లేదు, మీరు చెప్పలేకపోయారు, కన్వే చేయలేకపోయారు. జస్ట్ నో అని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, మేబీ తను ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయి అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకంటే కనెక్షన్ లేదు. ఫస్ట్ ఏ టైంలో చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా చెప్పడం అనేది ఆ పేరెంట్కి తెలియకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్లో. కనెక్షన్, కంట్రోల్, కాంపిటెన్స్ అనే 3 C's ఉంటాయి అన్నమాట. ఈ 3 C's కనుక దీనిపైన వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు మీ పిల్లలకి మంచి బాండింగ్ ఉంటుంది. రేపు పొద్దున పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకు పిల్లలు వచ్చి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయినా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఎవరైతే మంచి కనెక్షన్ ని బిల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే కనెక్షనే లేకపోతే ఏమి వర్క్ చేయవు అసలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.